నమస్తే. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి పాలన గతానికి భిన్నంగా కనిపిస్తుంది. భిన్నంగా ఏంటి? చంద్రబాబు ఏమైనా ఇప్పుడే కొత్తగా సీఎం అయ్యారా అనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే. ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్లు, విభజన తర్వాత ఏపీకి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వేరు, ఇప్పుడున్న చంద్రబాబు వేరు. పరిస్థితులకు తగ్గట్టుగా పని చేయకుంటే పట్టించుకునేవారెవరు అన్నట్లుగా చంద్రబాబు కొత్త పంథాలో అడుగులు వేస్తున్నారు. సీఎం పదవి చంద్రబాబుకు ఇప్పుడేం కొత్త కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏపీని భ్రష్టు పట్టించారని, అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే గతానికి భిన్నంగా పని చేయాల్సిందేనని డిసైడ్ అయ్యారట. ఓవైపు జనానికి దగ్గరగా ఉంటూనే పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు ఏపీ సీఎం. పెన్షన్ల పంపిణీ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు సందర్శన కావచ్చు, రాజధాని అమరావతిపై సమీక్షలవచ్చు, ఏదైనా థింక్ డిఫరెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ అందించడం చంద్రబాబుకే చెల్లింది. సంక్షేమంలో మరోసారి తన ముద్ర కనిపించాలనే తపనతో పనిచేస్తున్న చంద్రబాబు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడడమే కాదు, సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులతో ఎన్టీఆర్ భవన్కు వచ్చినప్పుడే ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. సమస్యలతో వచ్చేవారిని కట్టడి చేసేందుకు బారికేడ్లు పెట్టడం ఏంటని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. ఇక పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో గత 5 ఏళ్లలో ఎంతటి నిర్లక్ష్యం జరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. పోలవరం డ్యాం డయాఫ్రమ్ పాలవడం చూసి చెలించిపోయిన చంద్రబాబు వెంటనే ఢిల్లీకి వెళ్లి పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిధులను తేవడంలో సక్సెస్ అయ్యారు. తొలి దశ ప్రాజెక్టుకు 12,500 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే అందుకోసం చంద్రబాబు ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే పెద్ద మొత్తాలను ముందుగా పక్కన పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. ఏపీ మాత్రం ఆ విషయంలో మినహాయింపు అన్నట్లుగా కేంద్రాన్ని ఒప్పించగలిగారు చంద్రబాబు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ, ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోశాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలొకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్లీ ఇక్కడ 2 కారిడార్లు, 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. ఇక తన కలల ప్రాజెక్టుగా చెప్పుకునే రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు చూపిస్తున్న శ్రద్ధ మరెవరూ పెట్టకపోవచ్చన్నది సుస్పష్టం. గడిచిన 5 ఏళ్లలో అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనుకున్న జగన్ సర్కార్ తీరును ఎండగడుతూనే
వచ్చే 50 ఏళ్ల నాటికి ఏపీ రాజధాని ఎలా ఉండాలో అన్న ప్రణాళికతో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ పునర్నిర్మాణం కోసం చంద్రబాబు పడుతున్న తపన అటు ప్రజలను ఇటు పారిశ్రామికవేత్తలను ఎంతగానో ఆకర్షిస్తోంది. అందుకే గతంలో వద్దనుకుని వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది మరో ట్రెండ్ సెట్టింగ్ అనే చెప్పాలి. ప్రజలు ఆదరించి అందించిన విజయాన్ని అహంకారంగా తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు బాటలోనే నడుస్తూ తనకు కేటాయించిన శాఖల ద్వారా ప్రజలకు లబ్ధి జరిగేలా నిరంతరం శ్రమిస్తున్నారు. వరుసగా సమీక్షలు నిర్వహించడం, సమస్యల పరిష్కారాలపై చర్చించడం ఒకెత్తైతే తన కోసం వచ్చిన ప్రజల కోసం కార్యాలయం ముందే కుర్చీ వేసుకొని కూర్చొని సావధానంగా సమస్యలు వినడం, తక్షణమే స్పందించడం అందరినీ ఆలోచింపజేస్తోంది. మన గ్రామాలను మనమే పాలించుకుందాం అంటూ పల్లెబాట పట్టారు పవన్. 1 కాదు 2 కాదు, ఏకంగా ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి, నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరి చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి. అన్ని గ్రామాల్లో ఒకరోజు గ్రామ సభల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అయినా వినూత్నతతోనే విభిన్న వేదికకు నాంది పలికారు. ప్రతి గ్రామ సభలో యువత, మహిళలను భాగస్వాములను చేయడం, వారి అభిప్రాయాలను గ్రామాభివృద్ధికి వినియోగించడం ఎంతో కీలకం. ప్రతి పల్లె, పంచాయతీను సుసంపన్నం చేయాలనే సుదూర లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వేసిన ముందడిగిది. దీనావస్థకు వెళ్లి నిర్వీర్యమైన పంచాయతీలకు పునరుజ్జీవం కల్పించాలంటే ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టాల్సిందేనని నొక్కి చెబుతున్నారు పవన్. మంగళగిరిలో అనూహ్యమైన మెజారిటీతో విజయాన్ని సాధించిన నారా లోకేష్ కూడా ఈసారి తన రూటే సెపరేట్ అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ పలు సమస్యల పరిష్కారాలకు దారి చూపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా తనలో ఏ మాత్రం అహంకారం లేదని చాటుకున్నారు. తన కుర్చీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అదనపు అలంకారాలను తీసేసి నేను మీలో ఒకడినే అంటూ సంభాషించారు. తన ప్రయాణం సామాన్యుడిగానే సాగుతుందంటూ సంకేతమిచ్చారు. ఇక తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలేది లేదని తెగేసి చెబుతున్నారు నారా లోకేష్. గత ప్రభుత్వ హయాంలో జనాన్ని ఇబ్బందులు పెట్టిన వారిని పనిపడతామని హెచ్చరిస్తున్నారు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్
ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. గతంలో నారా లోకేష్ ను పప్పు అని సంబోధిస్తూ సోషల్ మీడియాలో రకరకాల దుర్భాషలాడిన ఓ వ్యక్తి తాజాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సహాయం కావాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ పోస్టును మరొక ట్విట్టర్ యూజర్ లోకేష్ ను ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన లోకేష్ గతం, వర్తమానం, భవిష్యత్ అని ఆలోచించకుండా మేమతనిని జాగ్రత్తగా చూసుకుంటాం, నా టీం అక్కడికి చేరుకుంటుందమ్మా అని రిప్లై ఇచ్చారు. కొన్ని గంటల్లోనే లోకేష్ టీం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవసరమైన సహాయాన్ని అందజేసింది. లోకేష్ రియాక్షన్ పైన నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇంకొందరైతే టచ్ చేశారు సార్ అంటూ కామెంట్లు చేశారు. ప్రజా సమస్యలపై ఫోన్ కాల్తో తనకు మెసేజ్ వచ్చినా స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న లోకేష్ తన వాట్సాప్ ఇటీవల బ్లాక్ అవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.government.in కి పంపాలని విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ ముగ్గురే కాదు, ఏపీలోని మంత్రులు, కూటమి ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో ముందడుగు వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.